హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు వినాయక చవితి కదా, నేను ఇప్పుడు ఏమేమి ప్రిపరేషన్ చేసుకుంటాననేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇప్పుడే 7:30 అలా ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చేసాను. వచ్చేసి హెమ్మింగ్ చేసే బ్లౌజులు అయితే తీసుకొచ్చాను. ఇవి హెమ్మింగ్కి పంపించాలి. చూడండి, ఈ బ్లౌజ్ అయితే నాకు భలే నచ్చింది. కలర్ఫుల్గా ఉందన్నమాట. బ్లౌజ్ బాగా అనిపిస్తుంది. చూడండి, ఇదైతే సిల్వర్తో వర్క్ వచ్చిందనమాట. సిల్వర్ జరీతో చాలా బాగా అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ అయితే హెమ్మింగ్కి ఇవ్వాలి. ఇంకా ఈ బ్లౌజులు రేపు ఇచ్చేసేయాలి, అందుకని తీసుకొచ్చాను. హెమ్మింగ్ చేసే అమ్మాయికి అయితే పంపిద్దామని చెప్పేసి థ్రెడ్స్తో సహా పట్టేసుకొని వచ్చేసాను అనమాట వచ్చేటప్పుడు. ఇంకా చూడండి, ఇంకా హెమ్మింగ్కి పంపించాలి కదా అని కట్ చేసేటివి, హెమ్మింగ్ చేసేటివి, ఉతికే లైనింగ్స్ అన్నీ తీసుకొచ్చాను బ్యాగ్లో. ఇంక హెమ్మింగ్ చేసేటివి అయితే ఇక్కడ సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. హెమ్మింగ్ చేసేయడానికి పంపించేస్తే పని అయిపోతుందని రేపు పొద్దున్నే పంపిస్తాను. మధ్యాహ్నం వరకు చేసి పంపించేస్తుంది. ఈరోజైతే ఎక్కువగా బ్లౌజులు అయితే కుట్టడం అవ్వలేదండి, ఎందుకంటే రేపు వినాయక చవితి కదా, పండగ ఉంది కదా. ఇంట్లో క్లీనింగ్తో 12 అయిపోయింది. ఇంకా షాప్కి వెళ్ళేసరికి, అంతా క్లీన్ చేసుకొని వెళ్ళేసరికి ఇంకా ఇవైతే కట్ చేసేటివి ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈరోజైతే ఏం కట్ చేయను, రేపు ఇంట్లోనే ఉంటాను కదా. ఇంట్లో పండగ పనులన్నీ అయిపోయిన తర్వాత, పూజ చేసిన తర్వాత అప్పుడు లైనింగ్ తడిపేసి టైం ఉంటే అప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. ఇవైతే ఇప్పుడు హెమ్మింగ్కి పంపించేసేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు పంపించనండి, పొద్దున్నే పంపిస్తాను, వర్షం పడుతుందని చెప్పేసి. ఇంక ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈరోజైతే తక్కువగానే కుట్టాము. నేను 12:30కి అలా వెళ్ళాను. కుట్టే అమ్మాయి కూడా 12:30కి అలా వచ్చింది. ఇంకా లేట్గా వెళ్ళడం వల్ల బ్లౌజులు అయితే ఎక్కువగా స్టిచ్చింగ్ ఏమీ చేయలేదు. చూడండి, ఇవైతే హెమ్మింగ్ చేయడానికి పంపించడానికి పెడుతున్నాను. నేను హెమ్మింగ్ చేస్తే 10 రూపీస్ ఇస్తానండి ఒక్క బ్లౌజ్కి వచ్చేసి. ఇంకా పైపింగ్ ఉన్న, ఓన్లీ ఉక్స్లు మాత్రమే ఉన్న, ఎలా ఉన్నా 10 రూపీస్ ఇస్తానమాట. తక్కువగా ఎక్కువగా అని ఏమీ చూడను, అలాగే ఇచ్చేస్తాను. ఈ బ్లౌజ్లో చూడండి, ఈ బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ పెట్టి శారీలో వచ్చిన క్లాత్ అలా వేయమన్నారు, ఇంకా అలాగే వేసేసాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి పైపింగ్, ఇవన్నీ పైపింగ్ చేసినవే. ఉక్స్లు కాజర్స్ వేస్తే అయిపోతుందనమాట. అయినా కూడా నేను పంపిస్తాను, నాకు టైం ఉండదు. ఇంకా ఇవి ఇచ్చినా కూడా 10 రూపీసే ఇస్తానండి, తక్కువ చేసి అయితే ఏమీ ఇవ్వను. అందుకని పంపించగానే హెమ్మింగ్ అయితే నీట్గా చేసి పంపించేస్తుంది అనమాట. ఈ బ్లౌజులన్నీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ, ఇది ఫుల్గా ఉంది, మొత్తం హెమ్మింగ్ చేయడానికి ఉంది. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు తీసే బ్లౌజ్ వచ్చేసి నాదేనండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను హెమ్మింగ్ ఉక్స్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం పైపింగ్ చేసేసాను. రేపు కొత్త చీర కట్టుకుందామని చెప్పేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేనే ఉక్స్ హెమ్మింగ్ ఏమీ లేదు, ఉక్స్ ఓన్లీ కాజాలు ఉక్సులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పైపింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నాది పింక్ కలర్లో ఉంది, వీడియోలో మాత్రం బాగా రెడ్గా పడింది అనమాట. చూడండి, ఇంకా వస్తూ రేపు వినాయక చవితి కదా, పండగ కోసం అయితే రేపైతే అన్ని ఆకుకూరలు వేసి కర్రీ అయితే చేస్తామండి మేము. తెలంగాణలో అందరూ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు, కానీ మేమైతే ఇలా చేస్తాము. ఈ ఆకుకూరలన్నీ తీసుకొచ్చి వీటిలో కందిపప్పు, శనగపప్పు వేసేసి, చింతకాయలు కూడా వేసేసి, పచ్చిమిరపకాయల కారం వేసి కర్రీ అయితే పప్పులాగా చేస్తానండి నేను. కొంచెం గట్టిగా రుద్దమన్నమాట, దాన్ని ఉడికిస్తామంతే, మెదపకుండా పెట్టేస్తాము. ఇంకా వస్తూ ఇవైతే తీసుకొచ్చానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటేనే పొద్దున పని అవుతుంది అనమాట. పండగ అంటే ముందు ప్రిపరేషన్ ఉంటేనే పండగ రోజు కొంచెం మనం పని అనేది తొందరగా అయిపోతుంది. ఏ ప్రిపరేషన్ లేకుండా ఉన్నామనుకోండి, పండుగ రోజు హడావిడి అయిపోతుంది. చూడండి, ఈ ఆకుకూర వచ్చేసి గునుగూర అంటారు. గునుగూర కాదండి, తుమ్మికూర. ఇది మాత్రం కంపల్సరీగా వేస్తారండి ఈరోజు, రేపు వినాయక చవితి రోజు మాత్రం. వినాయకుడికి బాగా ఇష్టమైన ఆకు అనమాట ఇది. ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వైట్, అవి కూడా పూజలో పెడతారనమాట. చూడండి, అదైతే నేను ఒక 10 రూపీస్ తీసుకున్నాను. నేను కుట్టే అమ్మాయి ఇద్దరం వెళ్ళాం కదా, ఇద్దరం షేర్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను, కానీ తనకి ఇవ్వడం మర్చిపోయాను నేను. ఇంకా పొద్దున ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తారు పిల్లలు. ఇదంతా ఆకంతా బాగా స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ ఒక రకంగా వస్తుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నాకైతే బాగానే అనిపిస్తుంది ఆ స్మెల్. ఈ కట్టలో వచ్చేసి అన్ని ఆకులు చూస్తున్నారు కదా, తోటకూర, పాలకూర, అన్ని రకాల ఆకులు, జొన్న చెంచల కూర అంటారు, అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇంకొక కట్ట వచ్చేసి గునుగూర అండి, గునుగు కూర చేలల్లో ఉంటుంది కదా, అది గునుగూర. ఇవన్నీ కలిపేసి అయితే పప్పులాగా చేస్తాను. కొంతమంది అయితే కర్రీ చేస్తారు. ఈ కొత్తిమీర చూడండి, 10 రూపాయలండి ఈ కొత్తిమీర. 2 ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వలేదు ఆమె, ఒక్కటే ఇచ్చిందనమాట. 80 రూపాయల కట్ట, పెద్ద కట్ట పడుతుంది.
అంతే వస్తుంది 10 రూపీస్కి అని చెప్పేసి అదే ఇచ్చింది. ఇంకా అంత తక్కువనా అని చెప్పేసి అంటే ఈ కరివేపాకు అయితే ఇచ్చింది. ఇంకా తీసుకొని వచ్చాను. ఇంట్లో చెట్లు ఉన్న వాళ్ళకైతే ఫ్రెష్గా వాడచ్చు. మేమైతే అన్నీ కొనుక్కోవడమే. చింతకాయలు చూడండి, చింతకాయలు కూడా తీసుకొచ్చాను. కంపల్సరీ చింతకాయలు, గునుక్కూర, తుమ్మికూర అనేది కంపల్సరీ. రేపటి కర్రీలో ఇవైతే కంపల్సరీ అండి. ఆ కర్రీలో వచ్చేసి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు ఏవి వేయకుండా వండుతామన్నమాట. అవి వాడకూడదు, దేవుడికి పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయలు, ఎల్లిపాయలు వేయకూడదు అంటారు కదా. ఇంకా అందుకని చెప్పేసి చూడండి, వస్తూ మా షాప్లోనే కదా, మాకే ఉంది కదా షాపు, బెల్లము, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. కాజు, బాదము, కొబ్బరికాయ ఇవైతే కంపల్సరీ. ఇంకా ఇంట్లో ఉన్నాయి కానీ ఎందుకులే ఫ్రెష్గా తీసుకొచ్చుకుందామని చెప్పేసి వస్తూ ఇవైతే పట్టుకొచ్చుకున్నానండి. రేపు పొద్దున్న పని అనేది అడవి లేకుండా ఉంటుంది కదని బెల్లం తరిగేసి పెట్టుకుంటాను. రేపు తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా చూడండి, రేపు వచ్చేసి మేము ఉండ్రాళ్ళ పాయసం చేస్తామండి. ఆంధ్ర సైడ్ అయితే పాల తాలికలను చేస్తారు. బియ్యం పిండితోనేమో చేస్తారు, నాకు తెలియదు. మేమైతే గోధుమ పిండితో, నా దగ్గర ఆడించిన పిండి ఉంది, అదే పిండితో చేసేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఒలిచేసుకొని పెట్టుకుంటే ఇవన్నీ క్లీన్ చేసి కడిగేసి పెడితే నాకు పని అనేది తొందరగా అవుతుందన్నమాట. లేదంటే ఒక్కదాన్నే కదా, పండుగ రోజు కూడా ఒక్కదాన్నే చేసుకోవాలన్నమాట, బాగా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ముందుగానే ఇవన్నీ ప్రిపరేషన్స్ ఏ పండగ వచ్చినా దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే ముందుగా అయితే చేసుకుంటానండి. ఆ రోజు 1 గంట ముందు, హాఫ్ అన్ అవర్ ముందు ఇంటికి వచ్చేస్తే నాకు పనులన్నీ ఈజీగా అయిపోతాయి అన్నమాట. పొద్దున్న ఈరోజైతే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి డోర్ మ్యాట్స్ అన్నీ బట్టలన్నీ పిండేసి వెళ్ళాను. కొంచెం ఎండగా ఉంది కాబట్టి కొద్దిగా బట్టలన్నీ నీట్గానే ఆరిపోయాయి. మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకవైతే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ తీసేసి పెట్టుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది నాకు. ఈ కూరలో వచ్చేసి పచ్చిమిరపకాయలే వేస్తామండి. ఖచ్చితంగా పచ్చిమిరపకాయలతోనే వేస్తాము. అన్ని పచ్చటి ఆకుకూరలు, పప్పు, చింతకాయలు అన్నీ ఫ్రెష్గా వచ్చినాయి వేసేసి కర్రీ చేసేసి పాయసము, ఉండ్రాళ్ళ పాయసము, ఈ కర్రీ స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటాం అనమాట, వినాయకుడికి. ప్రతిసారి ఈ విధంగానే చేస్తాము. కొంతమంది ఏమో కర్రీలాగా వండుతారనమాట, ఆకుకూరలాగా వండుతారు. కొంతమంది ఇలా పప్పులాగా చేసుకుంటారు. మేమైతే కొంచెం గట్టిగా దగ్గరికి పప్పులాగానే చేసేస్తాను నేను. టేస్ట్ అయితే బాగా కుదురుతుంది. ఈరోజు కుదిరినట్టు మళ్ళీ ఇంకెప్పుడు కుదరదనమాట. అదేంటో మరి, దేవుడికి ప్రసాదాలు వండుతున్నామంటే బాగా కుదురుతాయి. ఎప్పుడైనా అంతేనండి. ఇంకా ఉత్తప్పుడు మాత్రం ఏదో ఒకటి వెల్తిగా తక్కువగా అనిపిస్తుంది. పండగ రోజు మాత్రం మనం అసలు టేస్ట్ కూడా చేయకుండా వండుతాం కదా, అయినా కూడా చాలా బాగా టేస్టీగా రుచికరంగా ఉంటాయన్నమాట. ఇంక చింతకాయలు అయితే కడిగి పెట్టుకోవాలి. ఇన్ని చింతకాయలు అయితే వాడనండి. ఇంకా ఫ్రెష్గా దొరికాయి కదని కొన్ని ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను. టమాటా చట్నీలోకి, పప్పులోకి బాగుంటుందన్నమాట. చూడండి, ఈ ఆకు వచ్చేసి గునుగాకు. చూడండి, పురుగు తిన్నదనమాట. ఇంకా ఫ్రెష్ ఆకు మొత్తం తీసేసి పెట్టుకోవాలి. ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఇదంతా బాగలేదంతా తీసేస్తే నాకు కొద్దిగానే మిగిలింది. నాకు సరిపోయేటంత అయితే వచ్చిందండి. ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా ముందు ప్రిపరేషన్గా ఈ పనులు చేసేసుకుంటే రేపు అనేది ఈజీగా అయిపోతుందన్నమాట. తొందరగా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు వాకిలి అంతా తుడిచేసుకుంటే పని అనేది తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు, తలస్నానం చేసేసి. నేనైతే ఎప్పుడు ఇలానే ముందు రోజు ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకుంటాను. రేపైతే ఇంకా షాప్కి అయితే ఏమీ వెళ్ళినా కాసేపు ఇలా కూర్చొని రావడమే. అయితే ఈ వినాయక చవితి రోజు మనకి ఉగాది పండుగ ఉంటుంది కదా, అప్పుడు కానీ దీపావళి అప్పుడు కానీ మన మిషన్స్ ఉంటాయి కదా, మనం వర్క్ చేసేవి, వాటన్నిటిని పూజించుకుంటే చాలా మంచిదండి. రేపైతే నాకు ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి మిషన్స్ అన్నీ తుడిచి బొట్లు పెట్టుకొని కొంచెం క్లీన్ చేసి అయితే వస్తానండి. వినాయకుడి రోజు మనం చదువుకునే పుస్తకాలకు, మనం చేసే పనిముట్లకు కూడా పూజ చేస్తారండి ఖచ్చితంగా, ఏ విఘ్నాలు రాకుండా నడవాలవి అని చెప్పేసి. నేను కూడా రేపు వెళ్ళి మిషన్స్ అన్నీ క్లీన్ చేస్తాను. ఆ మిషన్స్ అన్నీ అయితే ప్రతిసారి కొంచెం లోపల సైడ్ దుప్పు పట్టినట్టు అలా ఉన్నా కూడా ఈసారి అయితే క్లీన్గానే ఉన్నాయి. ఎందుకంటే షాప్ కొంచెం మార్చేసినందువలన అన్నీ క్లీన్గా, నిన్న మొన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, రేపు వెళ్ళి కొంచెం పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, అంత ఆకుకూరలో ఇంత అయితే వచ్చింది. ఇవన్నీ కలిపినవి కూడా కొద్దిగా తీసివేస్తాను, ఇంత ఏమీ వేయను, ఎక్కువైపోతుంది. ఇంక ఈ పనులు అయితే చేసుకుంటూ ఉన్నానండి ఈరోజు. చూడండి, ఈ విధంగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అంతే కదా. ఇంకా స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోయింది.
రేపు ఒకసారి తుడిచేసుకొని వంట ప్రారంభిస్తే సరిపోతుందనమాట. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కటింగ్ వీడియోస్ వస్తాయి, నేను చేసుకునే పనులు, నేను ఇంట్లో షాప్లో ఎలా మెయింటైన్ చేసుకునే అనేది వీడియోస్ అయితే వస్తాయండి. ఒకే రకం వీడియోలు అయితే ఏమీ ఉండవు. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.